నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి కబుర్లు. ఎలా ఉన్నాడు అందరూ? నేను చాలా బాగున్నాను, మీరు కూడా అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో మేము ఆ రోజు నైట్ క్యాసినో వెళ్ళాం కదా గోవాలో. దాని నెక్స్ట్ డే రోజు ఏం చేసామనేది ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. సో దాని నెక్స్ట్ డే మేము గేమ్స్కి అయితే ప్లాన్ చేసామండి. మొత్తం 1 డే ఫుల్ కవర్ అయిపోతుంది అనమాట గేమ్స్ మొత్తం, వాటర్ గేమ్స్కి. అందుకే మేము ఎర్లీ మార్నింగే లేచి జస్ట్ బ్రష్ చేసుకొని అయితే వచ్చామన్నమాట. బ్రష్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు, ఎందుకంటే ఇప్పుడు మేము గేమ్స్కి అయితే ఏదైతే ప్యాకేజ్ మాట్లాడుకున్నామో అందులోనే బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇంక్లూడ్ అనమాట. సో మేము అందుకే ఇప్పుడైతే మేము కార్ తీసుకొని ఆల్మోస్ట్ మేము ఎక్కడైతే మేము బోట్ ఎక్కాలో అక్కడికైతే వచ్చామన్నమాట. సో అక్కడ కార్ పార్కింగ్ చేసుకొని ఇప్పుడు బోట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ ఈ బోట్ నుంచి మనకు ఫస్ట్ స్కూబా డైవింగ్ పాయింట్కి అయితే తీసుకెళ్తారనమాట. చాలా దూరం అండి, ఎందుకంటే ఆల్మోస్ట్ మేము ఒక 2-3 అవర్స్ సముద్రంలోనే జర్నీ చేసామన్నమాట ఆ స్కూబా డైవింగ్ పాయింట్కి వెళ్ళడానికే. మేము మార్నింగ్ స్టార్ట్ అయితే అక్కడికి వెళ్ళేసరికి లంచ్ టైం అయిందనమాట. సో ఇక్కడ ఈ బోట్ నుంచి అయితే మనం తీసుకెళ్తారు. నాకైతే ఫుల్ భయమైంది అనమాట. ఎందుకంటే సముద్రం చాలా లోతులో ఉంటుంది. పైగా ఆ బోట్ కూడా ఇట్లా మునిగిపోతున్నట్టే అయిందనమాట. పైగా మొత్తం ఒక 2-3 అవర్స్ అలా బోట్లో అటు ఇటు జర్నీ చేసేసరికి ఫుల్ తలనొచ్చింది, ఫుల్ వామిటింగ్ సెన్సేషన్ లాగా అయ్యిందనమాట. సో నాకే కాదు, ఆల్మోస్ట్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ అదే ఉంది. సో ఒకటి ఏంటంటే అక్కడ వాష్రూమ్స్ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి. ఫుడ్ కూడా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ లంచ్ మొత్తం అందులోనే ఇంక్లూడ్ అనమాట. బోట్ అయితే ఎక్కేసాము, ఇంకా మొక్కుకొని ఏదైతే అది అయ్యింది. ఇంకా వచ్చాము, గోవాకి వచ్చాము. వాటర్ గేమ్స్ ఆడకపోతే మంచిగా ఉండదు కదా అని వాటర్ గేమ్స్కి అయితే మేము ప్లాన్ చేసుకున్నాం. ఈరోజు మొత్తం ప్యాకేజ్లో మాట్లాడుకొని వెళ్ళిపోయాం. చూసారుగా, మేమే కాదు, మాతో పాటు ఇంతమంది ఉన్నారు కదా ఈ బోట్లో. అందరం కలిసి అయితే ఫస్ట్ స్కూబా డైవింగ్ పాయింట్కి అయితే వచ్చేసాం అనమాట. మధ్యలోనే మాకు బ్రేక్ఫాస్ట్ అయితే ఎక్కగానే ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ అయిపోయినాక బ్రేక్ఫాస్ట్ అయితే సర్వ్ చేశారనమాట. సో బ్రేక్ఫాస్ట్ పోహా ఉండింది. పోహా అసలు ఏం బాగాలేదు, బట్ తినాలి కాబట్టి తినేసాం పోహా. కొంతమంది అయితే తినలేదు, ఎందుకంటే ట్రావెలింగ్లో వామిటింగ్స్ అలా వస్తాయి కదా. సో కొంతమంది తినలేరు, బట్ తినేవారైతే తిన్నారనమాట. మేమైతే తినేసాము. స్కూబా డైవ్ అంటేనే మొత్తం వాటర్ ఇన్సైడ్ కదండి లోపల, అందుకే ఫోన్స్ అయితే మనము వీడియోస్ తీయలేమన్నమాట. ఎందుకంటే ఒక ఫోన్ కింద పడిందంటే ఇంకా పడినట్టే, ఇంకా రాదు. అందుకే ఫోన్స్ అయితే భయపడి కూడా నేను ఫోన్ బయటికి తీయలేదు స్కూబా డైవింగ్ దగ్గర. సో మనకు వీడియోస్ కావాలంటే వాళ్ళే తీస్తారనమాట, దానికి ఎక్స్ట్రా కాస్ట్ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం తీసుకోవచ్చు, వీడియోస్ కావాలనుకున్న వాళ్ళు వీడియోస్ తీసుకోవచ్చు అనమాట. సో ఒక్కొక్కరిగా అయితే పాయింట్కి వెళ్ళేసరికి ఒక్కొక్కరికి వాళ్ళకి నెంబర్స్ రాసి వాళ్ళ పేరు వైజ్గా స్కూబా డైవింగ్ అయితే చేపిస్తారు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సో స్కూబా డైవింగ్ అంతగా మంచిగా ఏం లేదనమాట, ఎందుకంటే మనకు అది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండదు. వాళ్ళు కొంచెం ఓపికతో చేయించాలి, బట్ అంత ఓపిక వాళ్ళకి లేదు. వాళ్ళు ఫాస్ట్గా చేయించడానికే చూస్తున్నారనమాట, ఎందుకంటే వాళ్ళకి అంత టైం లేదు. మన స్కూబా డైవింగ్ పాయింట్కి వచ్చేసరికి మనకు ఆల్మోస్ట్ 2 o'clock 2-3 అట్లా అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఇంకా తర్వాత వాటర్ గేమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి అవన్నీ కవర్ చేసి మళ్ళీ మనని స్టార్టింగ్ పాయింట్ డ్రాప్ చేయాలి. కాబట్టి వాళ్ళు ఫాస్ట్ ఒక్కొరికి 1 minute 2 minutes కన్నా ఎక్కువ టైం ఇవ్వలేరు అనమాట. అందుకే ఆ 1 minute 2 minutesలో ఒకవేళ మనం చేయలేకపోతే అంతే, ఇంకా అంటే ఎక్స్ట్రా మనకు టైం లేదు, మనకు ఎక్స్పీరియన్స్ చేసేంత టైం వాళ్ళు ఇవ్వట్లేరు అనమాట. సో అది నాకు అసలు నచ్చలేదు, ఎందుకంటే ఇప్పుడు స్విమ్మింగ్ రాని వాళ్ళకు, భయం ఉన్న వాళ్ళకి చేయాలంటే కొంచెం టైం పడుతుంది కదా, ఆ టైం వాళ్ళు తీసుకోవట్లేదు అనమాట. సో ఆ విధంగా నాకైతే కొంచెం ఆ ఎక్స్పీరియన్స్ అంత మంచిగా అనిపించలేదు. స్కూబా డైవింగ్కి కొంచెం చాలా టైం తీసుకుంటే బాగుంటుంది అనిపించింది. బట్ మా వాళ్ళైతే చాలామంది స్కూబా డైవింగ్ చాలా మంచిగా చేశారు. మా దాంట్లో లేడీస్ కన్నా జెంట్స్ బాయ్స్ అందరు బాగా స్కూబా డైవింగ్ అయితే ఎంజాయ్ చేశారు. లేడీస్ మేమే చాలా భయపడి అసలు సరిగా ఏది చేయలేకపోయాము. సో ఇది మా స్కూబా డైవింగ్ ఎక్స్పీరియన్స్. దాని తర్వాత ఎక్కడికి వెళ్తున్నాము కూడా చెప్తాను వీడియోలో.
చూస్తున్నారు కదా, నేను ఇన్సైడ్ వరకు సెకండ్ టైం ఇన్సైడ్ వరకు వెళ్ళాను, కానీ ఫోటోగ్రాఫర్కి నా హ్యాండ్ చూపించడం అవన్నీ చేయలేదన్నమాట. అందుకే నాకైతే వీడియో రాలేదు. సో దీని తర్వాత మళ్ళీ ఈ బోట్ నుంచి వేరే బోట్కి షిఫ్ట్ చేసి పారాగ్లైడింగ్ పాయింట్కి అయితే తీసుకెళ్తారనమాట. అది మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేశాను నేను. పారాగ్లైడింగ్ నిజంగా చాలా చాలా బాగుంది. కానీ ప్రైజ్లేనండి, మనకు చెప్పేది ఒక ప్రైజు, ప్యాకేజ్లో ఒక ప్రైజ్ ఉంటుంది కదా, మళ్ళీ అక్కడికి వెళ్ళాక మీరు చాలా దూరం డిస్టెన్స్లో పారాగ్లైడింగ్ చేయాలంటే 600 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలని అక్కడికి వెళ్ళాక చెప్తున్నారనమాట. సో అంటే మనం చాలా వరకు మోసం చేస్తున్నారు. ఒక ప్యాకేజ్లో ఒకటి మాట్లాడుకొని అక్కడికి వెళ్ళాక మీకు ఈ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఇంత పే చేయాలని ఎక్స్ట్రా చెప్తున్నారనమాట. మనం అంత దూరం వెళ్ళాం కాబట్టి చేసుకుంటే బాగుంటుంది అన్న థాట్లో మనం ఆ ఎక్స్ట్రా అమౌంట్ పే చేస్తాము. సో ఆ విధంగా వాళ్ళైతే చాలా మనీని అయితే తీసుకుంటున్నారు. అంటే లిటరల్ అది మోసం అనమాట. ఎందుకంటే ప్యాకేజ్లో ఒకటి మాట్లాడుకొని అక్కడికి వెళ్ళాక ఇంకోటి మాట్లాడితే అది మోసమే కదా. సో ఆ విధంగా అయితే జరిగింది. బట్ పారాగ్లైడింగ్ ఎక్స్పీరియన్స్ నిజంగా చాలా చాలా బాగుందన్నమాట. మేమందరం ఫుల్గా మేమైతే ఎక్స్ట్రా పే చేసి మరి పై వరకు వెళ్ళాము. సో నిజంగా నాకైతే అందరం ఎంజాయ్ చేస్తాం పారాగ్లైడింగ్. కూసో కూసో नॉर्मल पे ऐसे ही जाएगा वो लॉन्ग है नॉर्मल मैडम ऊपर पकड़ लॉन्ग चाहिए नॉर्मल चाहिए राइट
बात कर रहे 800 रुपये बोला हूँ, 800 रुपये नहीं नहीं वो नहीं दे देना फिर 1200 रुपये दोनों का 1000 रुपये लेना इधर नहीं होता है हो गया बंद कर देगा हाँ नहीं भाई खाना जितना का दो चलो भैया 1000 ले लो ये जीरा मंची जीरा खाती इधर पकड़ो, ये खाती इधर पकड़ो, खाती इधर पकड़ो। అది మేము అలా పోతున్నాం మళ్ళీ भैया दे दिया अमाउंट ఏం రా సప్పు లేదేం లేదు పారాగ్లైడింగ్ ఇంకా స్కూబా డైవింగ్ అయితే మనం అంటే మిడిల్లో చేయాల్సి వస్తుంది కదా. సో దాని తర్వాత ఆ రెండు అయిపోయాక, ఆ గేమ్స్ అన్నీ అయిపోయాక మిగతా గేమ్స్ ఆడడానికి మనకు అక్కడే ఉన్న ఒక బీచ్ దగ్గరకు అయితే డ్రాప్ చేస్తారనమాట. సో ఈ బీచ్ దగ్గర మనకి బనానా రైడ్, అయితే కపుల్ రైడ్, అలాగే స్కూటీ ఉంటుంది కదా, స్కూటీ రైడ్, ఇవన్నీ ఉంటాయన్నమాట ఈ గేమ్స్ ఇంకా ఒక్కొక్కరు వైజ్ అంటే ఆ బోట్లో వచ్చిన బ్యాచ్ అందరికీ ఒక్కొక్కరు వైజ్గా నెంబర్స్ వైజ్గా అయితే చేపిస్తారనమాట. అందుకే మా నెంబర్ వచ్చేసరికి మేము ఇలా అయితే బీచ్లో ఆడుకున్నాము. సో మేము కూడా అన్ని రైడ్స్ చేసామన్నమాట. బనానా రైడ్, కపుల్ రైడ్, అలాగే స్కూటీ, సో ఇవన్నీ చేసేసాము. ఇవన్నీ చేసేసరికి ఇక్కడనే ఈవినింగ్ టైం అయిపోతుంది మనకి. బ్లాక్ వస్తున్నాయి ఫేసెస్, కొద్దిగా సైడ్ తీసుకో. అయ్యో రవి
ఇంకా రా బేటా. अभी अभी పెట్టుకోవాలి తల మీద. రేఖక్క బావా అక్క ఒక్కనే ఉన్నా. మస్తు అనిపించింది అది వస్తుంటే లక్క 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 వచ్చేసి బాగా ఎక్కిస్తున్నా.
ఎక్స్పెక్ట్ చేస్తలేదు వచ్చేటప్పుడు నార్మల్ వస్తుంది. వీడియో శివాజీ దారా. అరే फोटो వచ్చింది. शिवाजी अभी नेत्रा అగో ఇక్కడ హాయ్ చెప్పండి. కరా కరా నేత్ర నేత్ర కరా కరా బండి వచ్చింది. అన్నయ్య మావన్నీ రైడ్స్ అయిపోయి మావే కాదు మాతో పాటు బోట్లు వచ్చినాయి అందరూ అన్ని రైడ్స్ అయిపోయి మళ్ళీ ఇక్కడ నుంచి బోట్ అయితే వచ్చింది మళ్ళీ మాకు పికప్ చేసుకోవడానికి. సో మళ్ళీ బోట్ ఎక్కేసి మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మనకి డాల్ఫిన్స్ చూపిస్తారు, ఇంకా వాళ్ళు ప్యాకేజ్ చేయించుకోవాలి. సో ఇక్కడ నుంచి మేము రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసాము. మళ్ళీ ఒక 3 hours అయితే ఖచ్చితంగా ట్రావెల్ చేయాలి. సో మనం ఇక్కడైతే మనని వాళ్ళు పికప్ చేస్తున్నారు, మనం అక్కడనే డ్రాప్ చేస్తారనమాట. సో ఇక్కడ ఇవి చూస్తున్నారుగా ఈ పావురాలు ఈ కొంగలు ఇవి చూసి నాకైతే దేవిపుత్రుడు సినిమా గుర్తొచ్చిందన్నమాట. లిటరల్లీ చాలా భయం అయింది. ఇక్కడ మన లోతు ఉంటుందేమో అంటే ఒక నిమిషంలో ఆ సినిమా దాంట్లోకి వెళ్ళిపోయాను అనమాట. నేను లిటరల్ చూడలేదన్నమాట. అసలు మస్తు భయం అయిపోయింది. ఈ వీటికి పావురాలకి వీటి కొంగలకి బిస్కెట్స్ కూడా ఇస్తున్నారు అనమాట. అవి వచ్చి తీసుకుంటున్నాయి కూడా. అసలు అంటే ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లాగా అయిపోయింది అనమాట. నాకు చాలా చాలా భయం వేసింది. ఆ దేవిపుత్రుడు సినిమా గుర్తొచ్చింది ఎగ్దమ్. నాకైతే ఫుల్ భయం అయింది. సో ఇక్కడ నుంచి అయితే మళ్ళీ మేమైతే ఎక్కడైతే ఎక్కామో అక్కడికైతే వెళ్తున్నాము. ఇప్పుడు
మధ్యలో మాకు లంచ్ కూడా ఇచ్చారు. లంచ్ కూడా తినేసాం మేము. ఎక్కడైతే స్కూబా డైవింగ్ అయిపోయి పారాగ్లైడింగ్ అయిపోయాక మాకు లంచ్ కూడా ఇచ్చారనమాట. లంచ్ కూడా తినేసాం మేము. లంచ్ కొంచెం బాగుంది, అంటే బ్రేక్ఫాస్ట్ కన్నా లంచ్ పర్లేదు, బాగానే ఉంది. ఈవినింగ్ 6 అలా అయిపోయింది. సో మా గేమ్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. గోవాకి ఏ ఇంటెన్షన్తో అయితే వచ్చామో అడ్వెంచర్స్ చేయాలని, అదైతే మాకు ఈరోజు కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మళ్ళీ మేము కార్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఈ విధంగా అయితే మేము అడ్వెంచర్స్ని ఎంజాయ్ చేసామండి. నా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.